హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. మహిళలకు టీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం. మహిళలకు టీఎస్ఆర్టీసీ ఒక గుడ్ న్యూస్ ఇచ్చిందంట. ఏంటి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంపై అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన మర్నాడు ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. పేద మధ్య తరగతి మహిళలకి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. డిసెంబర్ 9 నుంచి అమల్లోకి మహాలక్ష్మి పథకం వచ్చింది. ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సంక్రాంతి ప్రత్యేక బస్సులకు వర్తిస్తుందని అధికారులు తెలిపారంట. చూడండి, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద టీఎస్ఆర్టీసీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని తూచా తృణప్రాయకంగా అమలు చేస్తూ వీళ్ళకి ఉచిత ప్రయాణం కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకో గుడ్ న్యూస్ కూడా వచ్చిందండి. ఏంట ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంపై మహిళా లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. కాగా సంక్రాంతి పండుగ దృష్ట్యా నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ బస్సుల్లోని మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. సంక్రాంతికి నడిపే ప్రత్యేక పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడించారంట. మొత్తానికి అయితే చూడండి, ఎక్కడెక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. సంక్రాంతికి నడిపే ప్రత్యేకంగా స్పెషల్ బస్సుల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా కూడా ప్రయాణించవచ్చంట అధికారులు వెనక వెల్లడించారు. ఇక సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు అదనంగా 4484 బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించిందంట. గత సంవత్సరం నడిపిన ప్రత్యేక బస్సుల సంఖ్య కంటే దాదాపు 200 అదనంగా వేశారంట. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి 200 అదనంగా బస్సులు కేటాయించారంట. తెలంగాణ నుంచి ఏపీలో వివిధ ప్రాంతాలకు 600 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఇక టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రత్యేక బస్సుల నిర్వహణ, మహాలక్ష్మి రద్దీని తట్టుకునే చర్యలపై చర్చించారంట. మీటింగ్ పెట్టారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కేపీహెచ్పీ, బోయినపల్లి, గచ్చిబౌలి, ఉప్ప, ఆరంగర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి ఉంటుందన్న ఆయా ప్రాంతాలకు సిటీ బస్సులను కూడా అదనంగా తిప్పాలని నిర్ణయించారంట. మొత్తానికి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు మీటింగ్ పెట్టి తెలిపారు. సిటీలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో అక్కడ ఎక్కువ ఏ బస్సులు ఎంత కావాలి, ఎంత ఆక్యుపెన్సీ వస్తారో అక్కడ స్టాపులతో సిటీ బస్సు సంఖ్యను కూడా పెంచారంట. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో షెల్టర్లు, షామియానాలు, మంచినీటి వసతి, కుర్చీలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రయాణికుల సందేహాలను తీర్చే వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రద్దీ ప్రాంతంలో 2 డివిఎం ర్యాంక్ అధికారులను అందుబాటులోకి ఉంచాలని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండదని, సాధారణ టికెట్ ఛార్జీలు వర్తిస్తాయని మొత్తానికి అయితే తెలిపారంటే ఆర్టీసీ అధికారులు. మొత్తానికి ఏంటంటే మహిళా లోకానికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అదనంగా బస్సులు కేటాయించింది టీఎస్ఆర్టీసీ. మీరు అదనంగా కూడా ఇప్పుడు ఏదైతే బస్సులు వచ్చారో అందులో కూడా మీకు ఫ్రీ. సిటీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ వీటిలో కూడా ఫ్రీ అంట. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దీన్ని ఎవరు దుర్వినియోగం మాత్రం అయితే చేసుకోకండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ మంచి అవకాశం కల్పించింది. మీరు మంచి సమతుల్యతతో, మంచి సమన్వయంతో కరెక్ట్ గా వెళ్ళి ఈ పథకాన్ని మంచిగా యూస్ చేసుకుని మిస్యూజ్ చేసుకోకండి. ఎందుకంటే కొన్ని చోట్ల దుర్వినియోగం కూడా జరుగుతుంది. సో అలాంటివి ఏం జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. కానీ మొత్తానికి ఏంటంటే ఆర్టీసీ మహిళా లోకానికి ఒక పెద్ద పీట వేసిందని మనం భావించవచ్చు. నిజంగా మంచిగా పథకాన్ని పెట్టి మంచిగా ఆడవాళ్ళకి ఒక ఉన్నత స్థానం కల్పించింది అయితే మనం అనుకోవచ్చు. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.